హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వెనీలా కిచెన్. అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా సింపుల్గా, టేస్టీగా, చాలా తొందరగా లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చేసేసుకుని నిమ్మకాయ పులిహోరని ఈరోజు వీడియోలో చూసేద్దామండి. దానికోసమని ముందుగా ఆవాల్ని 2 స్పూన్ల ఆవాలను తీసుకుని ఒక ప్లేట్లో కానీ చిన్న గిన్నెలో కానీ వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలండి. రైస్ ఉడికే లోపల ఈ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. ఇలా స్పూన్తో కాసింత పైన గెలకొట్టినట్టుగా చేస్తూ ఉంటే ఆవాలు వాటర్లోకి వెళ్ళి నాని ఉంటాయి అన్నమాట. లేదంటే పైకి తేలుతూ ఉంటాయి. 2 గ్లాసుల రైస్ తీసుకుని అన్నం రెడీ చేసి పెట్టుకోవాలండి. 2 గ్లాసుల రైస్కి గాను 4 నిమ్మకాయలు అనేది పులుపు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. వాటిని రసం తీసుకుని ఇలా ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత 2 స్పూన్ల సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకుంటే సాల్ట్ బాగా కలిసి రైస్కి బాగా పడుతుంది. ఆవాలు అనేవి చక్కగా నానిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ అనేది వేసుకోకుండా తక్కువ వేసిన వాటర్తోనే కాసింత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. రైస్ అనేది సిద్ధమైపోయిందనమాట. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో అన్నం అనేది. ఈ రైస్లోకి మిక్సీ చేసుకున్న ఆవు పిండిని వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ఆవు పిండి కాస్త రైస్ వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే బాగుంటుందండి. ఆ తర్వాత నిమ్మరసాన్ని కూడా వేసేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు రైస్ అనేది చల్లారుతుంది. మనం తాలింపు ప్రిపేర్ చేసుకోవచ్చు. బాండీలోకి ఒక పెద్ద సైజు గరిటెతో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. ముందుగా పల్లీలు వేసుకుని వేయించుకుంటే పచ్చి వాసన లేకుండా పల్లీలు చక్కగా వేగుతాయి అన్నమాట. ఇవి మీడియంగా వేగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర వీటిని కూడా వేసేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే ఒక 2 స్పూన్ల పసుపు వేసుకోవాలండి. ఇలా తాలింపులోకి పసుపు వేసుకోవడం వల్ల పులిహోరకి మంచి కలర్ వస్తుందన్నమాట. ఆ తర్వాత కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు వీటిని కూడా వేసేసుకుని వేయించుకోవాలి. ఇలా 1 బై 1 వేసుకోవడం వలన పల్లీలు అనేవి తొందరగా వేగవు కదండి. కొన్ని అయితే తొందరగా వేగుతాయి, కొన్ని తొందరగా వేగవు. అందువలన కొన్ని పచ్చిగా ఉండిపోతాయి, లేదంటే కొన్ని మాడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా 1 బై 1గా వేసుకోవడం వల్ల అన్నీ చక్కగా వేగుతాయి అన్నమాట. ఫైనల్గా ఎండుమిర్చిని కూడా వేసేసుకుని కాస్త గరిటితో అటు ఇటు కలిపేసుకుని ఒక 10 నిమిషాల పాటు వేగిన తర్వాత ఈ తాలింపుని రైస్లో వేసేసుకుని బాగా రైస్ అంతా కూడా చక్కగా అడుగు నుండి పైకి వచ్చేటట్టుగా కలుపుకోవాలండి. గరిటితో కలిపేసిన తర్వాత ఆ తర్వాత కాస్త గిన్నెని క్లాత్తో పెట్టుకుని బాగా అటు ఇటు కుదుపుకున్నట్లయితే పసుపు కలర్ అనేది చక్కగా ప్రతి మెతికి పట్టి అలాగే పులుపు, ఉప్పు కూడా చక్కగా పీల్చుకుని బాగుంటుందండి. నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుందన్నమాట. లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి.